హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో జామెట్రీ, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కాంగ్రుయెన్సీ గురించి డిస్కస్ చేసి దాని తర్వాత సిమిలారిటీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జాబ్ ప్రొఫైల్స్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి, అడ్వాన్స్ మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి. సో ఆ క్లాస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా చూడాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కాంగ్రుయెన్సీ. సో కాంగ్రుయెన్సీ అంటే ఏంటంటే, ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 2 ట్రయాంగిల్స్ సేమ్ షేప్ అండ్ లెంత్లో ఉండాలి, అంటే సేమ్ లెంత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్, 2 ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ఒక ట్రయాంగిల్ మీద మనం ఇంకో ట్రయాంగిల్ ప్లేస్ చేసామనుకోండి. ఈ ట్రయాంగిల్ మీద ఈ ట్రయాంగిల్ ప్లేస్ చేస్తే మనకి ఈ ట్రయాంగిల్ కనిపించకూడదు అనమాట. సో అప్పుడంటే సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ లెంత్, సేమ్ యాంగిల్స్తో ప్లేస్ అయి ఉంటాయి కదా. సో అట్లా కనిపించకుండా ఉంటే, అన్నీ సేమ్గా ఉంటే దాన్ని మనం కాంగ్రుయెన్సీ అంటాం అనమాట. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? సో మనకు ఒక ట్రయాంగిల్ ఎన్ని ఉంటాయి మనకు తీసుకుంటే, యాంగిల్స్ 3 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఏ, బి, సి, లెంత్ ఏబి, బీసీ, సిఏ. ఓకేనా? సో ఇప్పుడు మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి, ఏబిసి అండ్ లెంత్ ఏబి, బీసీ, సిఏ. 3 ఉన్నాయి. ఈ 6లో మనకి ఏ 3 తీసుకుంటే మన కాంగ్రుయెన్సీ అని చెప్పగలము, అవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక యాంగిల్స్ డిఈఎఫ్ అనుకోండి. ఓకేనా? ఈ బాక్స్లో మనకి ఏమొస్తాయి? యాంగిల్ డిఈఎఫ్, ఇక్కడ లెంత్ డిఈ, ఈఎఫ్ అండ్ డిఎఫ్. ఓకేనా? ఈ 6లో ఎనీ 3 ఈక్వల్ అయితే మనకి కాంగ్రుయెన్సీ అనేది మనం చెప్పవచ్చు, కాంగ్రుయెన్సీ అని. ఓకేనా? సో ఎనీ అంటే ఎనీ 3 కాదు, పర్టికులర్ కొన్ని 3. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అనుకోండి. సో ఇక్కడ 3 ఇచ్చారు కదా, 3 ఈక్వల్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ అవుతాయి అంటే లేదు, అవ్వు అనమాట. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, సారీ, ట్రయాంగిల్స్ తీసుకోండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. మనకి యాంగిల్స్ సేమ్ అని చెప్పారు. నేను ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను. ఇది యాంగిల్ 60 degrees. సో దీని లెంత్ నేను 5 సెంటీమీటర్స్ వరకు డ్రా చేశాను. ఇది 7 సెంటీమీటర్స్ వరకు డ్రా చేశాను. నేను సేమ్ అదే యాంగిల్తో 60, ఇది ఏబిసి అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఇప్పుడు నేను అదే 60 degrees యాంగిల్తో నేనేం చేశాను అంటే, ఇది 8 సెంటీమీటర్స్ డ్రా చేశాను, ఇది 10 సెంటీమీటర్స్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఏమైంది? యాంగిల్ సేమే, ఇక్కడ యాంగిల్ కూడా సేమ్ వచ్చాయి అనుకోండి. సో ఇక్కడ కూడా సేమే, బట్ ఏం జరుగుతుంది? లెంత్ అనేది డిఫరెంట్ అవుతుంది కదా. సో ఈ ట్రయాంగిల్ దీని మీద ఇంపోజ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇది కాంగ్రుయెంట్ అవ్వదు అనమాట. సో 3 యాంగిల్స్ ఈక్వల్ అంత మాత్రాన మనకి అది కాంగ్రుయెంట్ అని మనం చెప్పలేము. ఓకేనా? అది అనమాట. సో ఇది ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో ట్రయాంగిల్ ఏబిసి నాట్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అనమాట. సో కాంగ్రుయెన్సీ సింబల్ ఏంటంటే ఇలా సింబాలిక్గా చూపిస్తాను అనమాట, కాంగ్రుయెన్సీ అని. ఓకేనా? ఏ సిచ్యువేషన్లో అవి కాంగ్రుయెంట్ అవుతాయో చూద్దాం, చూడండి. ఓకే, ఫస్ట్ తీసుకుంటే ఎస్ఏఎస్. సో ఎస్ఏఎస్ అంటే ఏంటంటే సైడ్, యాంగిల్, సైడ్. ఓకేనా? 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను. 2 ట్రయాంగిల్స్ ఏ, బి, సి ఒకటి,
నెక్స్ట్ DEF ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇందులో మనకి సైడ్ ఇది యాంగిల్ ఏబిసి అనుకోండి, ఇది దీంట్లో యాంగిల్స్, అండ్ దీంట్లో యాంగిల్స్ DEF అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ AB ఈక్వల్ టు DF అండ్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D అండ్ AC ఈక్వల్ టు DE ఒకటి. నెక్స్ట్ AB ఈక్వల్ టు DE, యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E అండ్ AC ఈక్వల్ టు DF. ఓకేనా? నెక్స్ట్ లెంత్ AB ఈక్వల్ టు DE, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D, లెంత్ AC ఈక్వల్ టు DF. సో ఈ కింద ఇచ్చిన మూడిట్లో మనకి ఏది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అయిద్దో చూద్దాం. చూడండి, మనం తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఏ సైడ్ అయితే తీసుకున్నామో సెకండ్ దాంట్లో కూడా సేమ్ దానికి కరస్పాండింగ్ సైడే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ AB తీసుకున్నాం అంటే ఇది తీసుకున్నాము. నెక్స్ట్ DF అంటే ఇది, దీనికి కరస్పాండింగ్ సైడ్ ఎలా చెప్తాం? ఈ యాంగిల్ AB ఫామ్ చేసింది. ఓకేనా? దీనికి కరస్పాండింగ్ సైడ్, ఈ ట్రయాంగిల్ కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ AB ఉంది కదా, ఇక్కడ ఏం రావాలి? మనం ఏం చెప్పాలి? ట్రయాంగిల్ ABC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ DEF. ఓకేనా? ఇప్పుడు సేమ్ నీకు AB తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ DEA రావాలి. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం తీసుకున్నావు? DF తీసుకున్నావు అంటే ఇది కాంగ్రుయెంట్ అవ్వదన్నమాట. అర్థమైందా? ఒకవేళ నువ్వు BC తీసుకున్నావు అనుకోండి, ఇక్కడ EF మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ AC తీసుకుంటే ఇక్కడ DE తీసుకోవచ్చు, DF. ఓకేనా? సో ఒకవేళ నువ్వు డిఫరెంట్గా కానీ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ కాంగ్రుయెంట్ EDF. సో అప్పుడు ఏం తీసుకోవాలి? AB తీసుకుంటే ED తీసుకోవాలి, అట్లా అనమాట. సో మనం ఏది కాంగ్రుయెంట్గా ప్రూవ్ చేయాలనుకున్నామో అది తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ది మనం ట్రయాంగిల్ ABC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ DEF ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ది ప్రూవ్ అవ్వట్లేదు. సెకండ్ చూడండి, AB తీసుకున్నాం, AB DE. ఓకే, కరస్పాండింగ్ తీసుకున్నాం AB DE. నెక్స్ట్ యాంగిల్ B, యాంగిల్ E. సో యాంగిల్ B, దీనికి Bకి యాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ E. ఓకే, కరస్పాండింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ AC ఈక్వల్ టు DF. సో AC అంటే ఈ రెండు, నెక్స్ట్ DF. సో ఇది కరస్పాండింగ్ అన్నీ తీసుకున్నాం, బట్ ఇది కూడా కాంగ్రుయెంట్ కాదు. ఎందుకు అంటారా? చూడండి, మన రూల్ ఏంటంటే SAS సైడ్ యాంగిల్ సైడ్ అంటే రెండు సైడ్లకి మధ్యలో యాంగిల్ ఉండాలన్నమాట. ఓకేనా? రెండు సైడ్కి మధ్యలో యాంగిల్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ తీసుకున్నాం, ఇక్కడ ఈ సైడ్ తీసుకున్నాం. దీని మధ్యలో యాంగిల్ ఏం అవ్వాలి? ఇది అవ్వాలి. బట్ మనం ఏం తీసుకున్నాం? ఈ యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా కాంగ్రుయెంట్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, AB DE. ఓకే, యాంగిల్ A, యాంగిల్ D. ఓకే, నెక్స్ట్ AC DF. ఓకే, సో మనకి ఈ రూల్ని ఫాలో అవుతుంది. AB DE తర్వాత యాంగిల్ A, యాంగిల్ D అండ్ AC DE. సో ఈ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఇది కాంగ్రుయెంట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కాంగ్రుయెంట్ అవుతుంది. అర్థమైంది కదా? అదనమాట. మనకి కరస్పాండింగ్ సైడ్స్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? మిడిల్లో యాంగిల్ మాత్రమే రావాలి. ఎందుకంటారా? మీకు కింద చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో యాంగిల్ కాదు, వేరే యాంగిల్ ఈక్వల్ ఉంది అనుకోండి. నువ్వు ఇట్లా ఒక ట్రయాంగిల్ డ్రా చేసావు, ఇది 60 degrees అనుకోండి. సేమ్ ఇంకో ట్రయాంగిల్ డ్రా చేసావు, ఇది 5 centimeters అనుకోండి, ఇది 6 centimeters అనుకోండి. సో ఇది ఈ రెండింటికి మధ్య 60 degrees ఉంది కాబట్టి ఈ పాయింట్కి డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. ఓకేనా? చూడండి, సేమ్ అంటే ఇక్కడ కూడా 60 తీసుకున్నాం అనుకోండి.
సో ఇది 5 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్ తీసుకుంటే, సో ఈ పాయింట్కి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఏమి ఉండిద్దో ఈ పాయింట్కి ఈ పాయింట్కి డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు మనం ఏం తీసుకుందాం అంటే యాంగిల్ 100 తీసుకుందాం. ఓకేనా, 100 తీసుకుంటే ఏమవుతుంది, ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ 6 సెంటీమీటర్స్ డ్రా చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈక్వల్ అవ్వదు అనమాట. సో అప్పుడు అది కాంగ్రెంట్ అవ్వదు. సో నువ్వు ఇక్కడ 60 తీసుకొని ఇక్కడ నువ్వు 100 తీసుకొని ఇక్కడ 60 తీసుకున్నావు అనుకోండి, సో అప్పుడు కూడా ఎట్లా అవుతుందంటే, ఒక్క నిమిషం, అప్పుడేమవుతుందంటే 60 డిగ్రీ తీసుకుంటే మేబీ ఇక్కడ కలవచ్చు. అప్పుడేమవుతుంది, ఇది మొత్తం 6 డిగ్రీ ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా, అండ్ ఈ సైడ్ కూడా ఈక్వల్ అవ్వకుండా ఛాన్స్ ఉంది. మేబీ ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది దాన్ని బట్టి. అర్థమైంది కదా. అదే ఈ రెండింటి మధ్య యాంగిల్ సేమ్ అయి ఉంటాయి, ఇది కూడా 60 అయితే అప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ అనేది కాంగ్రెంట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏఏఏ. సో ఏఏఏ అంటే ఏంటంటే యాంగిల్ సైడ్. చూడండి, ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్స్ తీసుకుందాం, ఏబిసి అండ్ డిఈఎఫ్ ఒకటి తీసుకుందాం, డిఈఎఫ్. ఓకేనా, సో మనకి ఈ యాంగిల్ ఏ, ఈ యాంగిల్ బి, ఈ యాంగిల్ సి అయితే ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకోండి. ఓకేనా, సో మనకి యాంగిల్ సైడ్ కదా, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అయితే ఒక సైడ్ ఇక్కడ ఏ సైడ్ ఈక్వల్ తీసుకున్నా మీకు కాంగ్రెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకుంటే ఈఎఫ్ అంటే కరస్పాండింగే తీసుకోవాలి. సో మీరు ఒకవేళ ఇక్కడ బీసీ తీసుకొని ఇక్కడ డిఎఫ్ తీసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఈక్వల్ టు డిఎఫ్ తీసుకున్నాను అనుకోండి, ఇది కాంగ్రెంట్ అవ్వదు అనమాట. ఓకేనా, సో అదే మీరు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఎనీ కరస్పాండింగ్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈక్వల్ టు డిఈ కానీ, లేదా బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ కానీ, లేదా ఏసీ ఈక్వల్ టు డిఎఫ్ కానీ, అంటేనా ఎనీ కరస్పాండింగ్ యాంగిల్సే తీసుకోవాలి అండ్ కరస్పాండింగ్ సైడ్సే తీసుకోవాలి. అప్పుడే మనకి ట్రయాంగిల్ ఏబిసి అనేది కాంగ్రెంట్ టు డిఈఎఫ్ అనేది ప్రూవ్ చేయొచ్చు మనం. ఓకేనా, సో అది యాంగిల్ సైడ్ ఫార్మేట్. ఇక్కడ ఎందుకంటే నువ్వు ఏ సైడ్ అని తీసుకునేది, నీకు ఆటోమేటిక్గా ఎనీ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అనుకో, ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కదా, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎక్స్ వై అనుకోండి, ఇదేమవుతుంది ఆటోమేటిక్గా 180 మైనస్ ఎక్స్ ప్లస్ వైయే కదా. సేమ్ అదే ట్రయాంగిల్ 2 యాంగిల్స్, ఇది ఎక్స్ వై అనుకో, ఇది ఆటోమేటిక్గా 180 మైనస్ ఎక్స్ ప్లస్ వైయే కదా. సో ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది కదా. సో లెంత్ కూడా ఈక్వల్ అవుతాయి అనమాట. అప్పుడు మనం ఇది కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎస్ఎస్ఎస్. సో ఇది డైరెక్ట్గా మనకి సైడ్. సో ఎనీ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 ట్రయాంగిల్స్లో ఆల్ 3 సైడ్స్ అయితే ఆటోమేటిక్గా ఇది కాంగ్రెంట్ అనమాట. ఆల్ 3 సైడ్స్ సేమ్ అవ్వాలి. ఓకేనా, ఏ బి సి అండ్ డిఈఎఫ్. ఓకేనా, ఏబి ఈక్వల్ టు డిఈ, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ ఏసీ ఈక్వల్ టు డిఎఫ్. అయితే మనకేమవుతుంది, ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అనమాట. అర్థమైంది కదా. సో ఇది కాంగ్రెంట్స్ అనమాట, ఆల్ సైడ్స్ సేమ్ అయితే. మీరు ఒకవేళ ఏబి ఈక్వల్ టు డిఎఫ్, నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ ఏసీ ఈక్వల్ టు డిఈ తీసుకున్నారు అనుకోండి, సో ఇప్పుడేమవుతుందంటే ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబికి డిఎఫ్ రావాలి, డిఎఫ్ఈకి కాంగ్రెంట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏబి డిఎఫ్, నెక్స్ట్ బీసీ తీసుకుంటే ఈఎఫ్. ఓకేనా, నెక్స్ట్ ఏసీ తీసుకుంటే డిఈ.
అప్పుడు ఇలా కాంగ్రెంట్ అవుతుంది. డిఈఎఫ్ అవుతుంది, డిఎఫ్ఈ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా? దేనికి ఏది కరస్పాండింగ్ తీసుకున్నావో దానికి కరస్పాండింగ్ సైడే తీసుకోవాలి సెకండ్ ట్రయాంగిల్ కూడా, అప్పుడే కాంగ్రెంట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్. ఇది కాంగ్రెంట్స్కి లాస్ట్ రూల్ అనమాట. ఆర్హెచ్ఎస్. ఆర్ అంటే రైట్ యాంగిల్ ఉండాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒకటే రైట్ యాంగిల్ ఉండాలి. నెక్స్ట్ హెచ్ అంటే హైపోటెన్యూస్, ఎస్ అంటే సైడ్. ఓకేనా? సో ఇప్పుడు ఎనీ రైట్ యాంగిల్, 2 రైట్ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఎనీ 2 రైట్ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక రైట్ యాంగిల్ అనుకోండి, ఇది ఒక రైట్ యాంగిల్ అనుకోండి, ఇది ఏ బి సి, ఇది డి ఈ ఎఫ్. ఓకేనా? ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. అండ్ హైపోటెన్యూస్, ఇది హైపోటెన్యూస్, ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అయింది అనుకోండి. అండ్ సైడ్ ఈ సైడ్ ఈక్వల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హైపోటెన్యూస్ ఈక్వల్ టు h1 ఈజ్ ఈక్వల్ టు h2, s1 ఈజ్ ఈక్వల్ టు s2 అయితే, అండ్ 90 డిగ్రీస్, రెండు ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఉంటాయి. ఇది మన ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకేనా? ఈ రెండు కాంగ్రియంట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఎందుకంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటి, 3, 4, 5 అనుకోండి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకో రైట్ యాంగిల్లో ఒక సైడ్ 5, హైపోటెన్యూస్ 5, ఇంకో సైడ్ 3 ఆర్ 4 ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ 3 అవుతుంది. లేదా 5 ఒక సైడ్ 3 ఇచ్చింది అనుకో, ఆటోమేటిక్గా ఇంకో సైడ్ 4 అవుతుంది. సో కాబట్టి సేమ్ సైజ్ అండ్ సేమ్ లెంత్స్లో ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా ఏమవుతాయి అంటే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకేనా? కొంతమందికి డౌట్ రావచ్చు, ఓన్లీ హైపోటెన్యూస్ ఇస్తే అయిద్దంటే అవదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హైపోటెన్యూస్ 3 ఇచ్చారు, సో సారీ హైపోటెన్యూస్ 5 ఇచ్చారు, 3, 4, 5 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇంకోటి √24, 1, 5 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ రెండు లెంత్ సేమ్ లేవు కదా, సో అందుకే ఒక సైడ్ అండ్ హైపోటెన్యూస్ అయితే సేమ్ ఇవ్వాలి. ఓకేనా? సో మన కాంగ్రియన్స్ మొత్తంలో మనం ఏం చెప్పిందంటే, మీరు ఒక 4 రూల్స్ చెప్పాను కదా, ఆ 4 రూల్స్ను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కరస్పాండింగ్ సైడ్ సేమ్ ఉండాలి, కరస్పాండింగ్ సైడ్ ఆర్ యాంగిల్ సేమ్ ఉండాలి. ఓకేనా? సో అది ఈ 4 రూల్స్ కాంగ్రియన్స్ అనమాట. సో మనకి ఎగ్జామ్లో కాంగ్రియన్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినాడు, బట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సిమిలారిటీ. మనకి ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సిమిలారిటీ అనమాట. సిమిలారిటీ మీద చాలా క్వశ్చన్లు అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, చూడండి, సిమిలారిటీ అంటే ఏంటంటే, నీకు ఇప్పుడు ఇందాక కాంగ్రియన్స్ అంటే సేమ్ లెంత్ ఉండాలని, ఓకేనా? బట్ ఇక్కడ సేమ్ లెంత్ అవసరం లేదు, సిమిలర్గా ఉంటే చాలు. ఇది ఏ బి సి అనుకోండి, ఇది డిఈఎఫ్ అనుకోండి, డిఈఎఫ్. ఇక్కడ సిమిలారిటీ అవ్వాలంటే మనకి ఆ ఎగ్జాక్ట్ లెంత్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆ లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, సిమిలర్గా చూడటానికి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సిమిలర్గా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. దీనికి ప్రాపర్టీస్ చెప్తా చూడండి. మనకి ఫస్ట్ చూస్తే ఏఏఏ, సో ఆల్ 3 యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అది సిమిలర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఏ బి సి అనుకోండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. నెక్స్ట్ డిఈఎఫ్ అనుకోండి, డిఈఎఫ్. ఓకేనా? ఇది యాంగిల్ డి, యాంగిల్ ఈ, ఇది యాంగిల్ ఎఫ్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, సారీ యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో ఉంటే ఇది సిమిలర్ ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అన్న మీనింగ్ అనమాట. ఓకేనా? సో అప్పుడు ఏమన్నా ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకేనా? ఇప్పుడు సిమిలర్ అనమాట. లేదా ఏబి
by DE or BC by EF or AC by DF. సో ఏంటంటే సైడ్స్ కరస్పాండింగ్ ఉండాలి, 3 సైడ్స్ సైడ్ సేమ్ రేషియోలో ఉండాలి 3 సైడ్స్. అప్పుడు కూడా సిమిలర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అర్థమైందిగా? సేమ్ రేషియోలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 4, ఇది 5 అనుకోండి, ఇది 9, ఇది 12, ఇది 15 అనుకోండి. సో ఈ 2 ట్రయాంగిల్ సిమిలర్ అవుతాయి అనమాట. ఎందుకని ఈ సైడ్కి ఈ సైడ్ 3 టైమ్స్ అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 టైమ్స్ అయింది, అలాగే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 టైమ్స్ అయింది. సేమ్ రేషియోలో సేమ్ ప్రపోర్షన్లో ఉంటే అది సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అనమాట. ఓకేనా? ఎస్ఎస్ఎస్ అంటే సేమ్ సైడ్స్ అన్ని 3 సైడ్స్ సేమ్ ప్రపోర్షనల్ రేషియోలో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఏఎస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎస్ఏఎస్ అంటే 2 సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి, దాని మధ్యలో యాంగిల్ సేమ్ ఉండాలి. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి, ఇది డిఈఎఫ్ అనుకోండి, ఈ యాంగిల్ డి, ఇది యాంగిల్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు యాంగిల్ డే ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అండ్ ఏబి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అండ్ ఏబి ఈక్వల్ టు డిఈ అండ్ ఏసీ ఈక్వల్ టు డిఎఫ్ ఉందనుకోండి. సో అప్పుడు కూడా సిమిలర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అనమాట అప్పుడు కూడా. ఓకేనా? అండ్ మన సిమిలారిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్లైడ్ అండి. రైట్ యాంగిల్లో సిమిలారిటీ వస్తే అది చాలా ఇంపార్టెంట్, దాని మీద ఎక్కువ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా కాంగ్రియన్సీకి సిమిలారిటీకి డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు 2 రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్ తీసుకుంటాను నేను. ఇది ఏ, బి, సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. ఇక్కడ 90 డిగ్రీస్ అనుకోండి, ఇక్కడ 90 డిగ్రీస్ అనుకోండి. ఓకేనా? నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఒక్క నిమిషం. సో ఇది 90 డిగ్రీస్ అనుకోండి. సో ఇప్పుడేంది ఇది మొత్తం 90 కదా. సో నేను దీన్ని తీటా తీసుకుంటే ఇదేమవుతుంది, 90 మైనస్ తీటానేగా. అవునా? ఇది 90, ఇది తీటా. సో అప్పుడు ఇదేమవుతుంది, 90 మైనస్ తీటానేగా. ఎందుకంటే ఆల్రెడీ 90 ఉంది, ఈ 2 ఏం కావాలి, 90 అవ్వాలి. ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ అవ్వాలంటే. సో అప్పుడు ఇది 90 మైనస్ తీటా. సో ఇటు సైడ్ కూడా చూడండి, ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది కదా. సో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 మైనస్ తీటా ఉంది. సో ఇప్పుడు ఇది ఏమవ్వాలి, తీటా అవ్వాలి కదా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది ఒక బిగ్ ట్రయాంగిల్, ఇది కూడా బిగ్ ట్రయాంగిల్ అనుకోండి. ఒక్క నిమిషం, దీన్ని కూడా ఏబిసి తీసుకుందాం. ఇది ఏబిసి అనుకోండి, ఇది కూడా ఏబిసి అనుకోండి, ఇది డి అనుకోండి. ఇప్పుడు మనకేం అవుతుంది, ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు, ఓకేనా, ట్రయాంగిల్ ఏ అంటే తీటా కదా, ఇక్కడ ఏంటిది బి, తీటా బి. నెక్స్ట్ ఏబి అంటే 90 మైనస్ తీటా కాబట్టి ఇక్కడ సి, సారీ ఇక్కడ మనం ఏబిసి తీసుకున్నాం కదా, ఏబిసి ఇది తీటా, ఇది 90, ఇది 90 మైనస్ తీటా. ఓకేనా? ఏబిసి ఏ అంటే తీటా. ఇక్కడ మనకి స్మాల్ సర్కిల్ స్మాల్ తీసుకుందాం, స్మాల్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా ఒక్క నిమిషం,
ఈ ట్రయాంగిల్ తీసుకుందాం ఏ, నెక్స్ట్ బి 90, ఇక్కడ ఏంటిది డి 90, నెక్స్ట్ ఇక్కడ సి 90-3, ఇక్కడ 90-3 కాబట్టి ఇక్కడ బి. సిమిలర్ టు ఇది ఈ ట్రయాంగిల్ అయిపోయింది మనకి ఇప్పుడు, అవునా? నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏముంది, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది, థీటా ఏముంది, ఇక్కడ బి ఉంది థీటా, 90 ఏముంది, డి ఉంది, నెక్స్ట్ 90-θ సి. సో ఈ 3 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా? ఎందుకంటే ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి, ఈ ట్రయాంగిల్లో దానికి 3 యాంగిల్స్ ఈక్వల్, ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా? సో సిమిలర్ ఒక ట్రయాంగిల్స్ సిమిలర్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? సో యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు సిమిలర్ అవుతాయి. సో అప్పుడు రేషియోస్ అటు కరస్పాండింగ్ సైడ్స్ అనేది సేమ్ రేషియోలో ఉంటే సిమిలారిటీ అవుతాయి. ఓవర్ ఎల్స్ ఇది 1 ఇది 2 అనుకోండి, 1 అయినప్పుడు 2 అవుతుంది, 2 అయినప్పుడు 1 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది సిమిలర్ ఉందంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉందన్నమాట. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే మనం ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఏది ఏడిబి సిమిలర్ టు ఏడిబి బిడిసి అంటే ఏడి బై బిడి ఈక్వల్ టు డిబి బై డిసి ఈక్వల్ టు ఏబి బై బీసీ. ఓకేనా? సో ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ నుంచి మనం బీడీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ లెంత్ ఒక్క నిమిషం, ఈ బీడీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ బీడీ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బీడీ ఈక్వల్ టు ఏడి ఇంటూ డిసి డివైడ్ బై, సారీ ఇది బీడీ స్క్వేర్ అవుతుంది, ఇది కూడా డీబీ కదా, దీన్ని మనం బీడీగా రాసుకున్నాం. ఓకేనా? సో ఏమవుతుంది, బీడీ లెంత్ ఏమవుతుంది, బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ డిసి. అదే బీడీ అయితే రూట్ ఆఫ్ ఏడి ఇంటూ డిసి. ఓకేనా? సో బీడీ ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఈ 2 ఇచ్చి మనకి బీడీ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటే రూట్ ఆఫ్ ఏడి ఇంటూ డిసి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇదే ట్రయాంగిల్లో ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే ఏబిసి సిమిలర్ టు ఏడిబి తీసుకుంటాను. ఓకేనా? ఏబి బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏబి. ఓకేనా? ఈక్వల్ టు బీసీ బై డిబి. ఓకేనా? ఇందులో మనం ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏబి. ఓకేనా? సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడి ఇంటూ ఏసీ. ఓకేనా? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ. అవునా కదా? నెక్స్ట్ అలాగే ఈ బిగ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు బీడిసి తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఏబి బై బీడి ఈక్వల్ టు ఏసీ బై బీసీ ఈక్వల్ టు బీసీ బై డిసి. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు ఈ బీసీ సైడ్ ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడేమవుతుంది, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిసి. ఓకేనా? సో అంటే ఇది ఇంటూ ఇది టోటల్. ఏమర్థమైంది, ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ తీసుకోండి, ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది డి అనుకోండి, ఇది ఇంటూ ఇది. ఓకేనా? అదే ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ కిందిది ఇంటూ హోల్. అర్థమైందా? లేదా ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే రూట్ ఈ చిన్నది ఈ 2 ఈ స్మాల్ 2 తెలియాలి అనమాట. అండ్ మీకు ఇంతకుముందు ఆర్థో సెంటర్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను, అదేంటిది, బీడీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే సారీ మీకు అప్పుడు ఏం చెప్పండి, పి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సి. ఇది ఏ, ఇది బి, ఇది సి అని చెప్పాను. సో పి అంటే ఇది బీడీ. సో అప్పుడు ఏమవుతుంది, బీడీ ఈక్వల్ టు ఏబి ఇంటూ బీసీ బై ఏసీ.
ఓకేనా. 1 2 3 4 ఓకేనా. నెక్స్ట్ మీకు ఇది దీని నుంచి ఇంకో ఫార్ములా డెరైవ్ చేయొచ్చు. ఏంటది చూడండి, AB² డివైడ్ బై BC² ఈజ్ ఈక్వల్ టు DC ఇంటూ AC డివైడ్ బై AD ఇంటూ AC. సో AC క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, AB బై BC ఈక్వల్ టు రూట్ ఆఫ్ DC బై AD. ఓకేనా. 5 ఫార్ములాస్. ఈ 5 అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. ప్రాబ్లం అడగటానికి చాలా చాలా ఎక్కువ స్కోప్ ఉన్న కాన్సెప్ట్ అనమాట ఇది. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఏదో ఒక సైడ్ ఇచ్చి మనకి ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడగటానికి చాలా చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో మీకు మొత్తం ఓవర్ వ్యూ చెప్తా చూడండి. మనకి కాంగ్రుయెన్సీ అంటే ట్రయాంగిల్స్ అనేవి సేమ్ లెంత్లో ఉండాలి, సేమ్ షేప్లో ఉండాలి. అంటే ఒకదాని మీద ఒకటి పెడితే మనకి సెకండ్ ట్రయాంగిల్ అనేది కనపడకూడదు. అంటే సేమ్ ఒకేలాగా ఉండాలి 2 ట్రయాంగిల్స్. సిమిలారిటీ అంటే మనకేంటి, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉండొచ్చు అండ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండొచ్చు. యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే కరస్పాండింగ్ సైడ్స్ అనేది సేమ్ రేషియోలో ఉన్నట్టు, ఒకవేళ కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్టు. సో అవి వైస్ వర్సా అవుతాయి అనమాట. ఓకేనా. అండ్ సిమిలారిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సిమిలర్ అంటే మనకి ఎగ్జామ్లో కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కంటే సిమిలారిటీ ట్రయాంగిల్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఓకే. ఇది ఈ క్లాస్ ఓవర్ వ్యూ. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఆన్సర్ మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ us టు డూ మోర్ వీడియోస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.